హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. మన 2023-24 సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరి కోసం హిందీ సబ్జెక్టులో 30వ ప్రశ్న అయిన నిబంధకి సంబంధించి ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ దూరదర్శన్. ఈ దూరదర్శన్ అనే ఈ నిబంధని ప్రశ్న రూపంలో ఎలా ఇస్తారో ఇక్కడ మనం చూడొచ్చు. संकेत शब्दों के आधार पर निम्न दिए गए शब्दों में से सही शब्दों को चुनकर निबंध के रिक्त स्थानों की పూర్తి कीजिए అని ఈ విధంగా ప్రశ్న అడిగి దాని కింద 16 పదాలని మనకి సంకేత శబ్దం అని చెప్పి ఇచ్చి దాని కింద నిబంధ మొత్తాన్ని 16 ఖాళీలతో ఇక్కడ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ 16 పదాలని ఈ 16 ఖాళీలలో సరి అయిన స్థానంలో సరి అయిన పదాన్ని నింపవలసి ఉంటుంది. మరి ఈ ప్రశ్న మొత్తాన్ని ఆజ్ కా యుగ్ అనే దగ్గర నుంచి లాభ్ పాయేంగే అనేదాకా కూడా ఈ మొత్తం నిబంధ మొత్తాన్ని మన జవాబు పత్రంలో రాసి ఖాళీలని పెట్టి ఆ ఖాళీలలో సరి అయిన పదాలని మనం నింపాలి. అలా చేస్తేనే మనకి 8కి 8 మార్కులు వస్తాయన్నమాట. ఇకపోతే మొదటగా అసలు ఈ 16 పదాలు ఏంటి, ఈ 16 పదాల అర్థాలు ఏంటి అనేది తెలుసుకొని ఆ తర్వాత నిబంధనలోకి వెళ్ళి ప్రతి ఒక్క వాక్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. విజ్ఞాన్ అంటే సైన్స్ అన్నమాట. సినిమా అంటే సినిమానే. 1926 ఇదొక డేట్. టెలివిజన్ అంటే టీవీ. మనోరంజన్ అంటే ఎంటర్టైన్మెంట్. వైజ్ఞానిక సాధన్ సైన్స్కి సంబంధించిన ఒక సాధనం. ఆవిష్కార్ అంటే కనిపెట్టడం. దేఖ్నా చూడడం. ప్రసారం చేయడం. జ్ఞాన ప్రాప్త్ నాలెడ్జ్ని పొందడం. దేశ్ విదేశ్ అంటే మన దేశం అయినా ఇతర దేశాలైనా. పడాయీమే బాధ చదువులో ఇబ్బంది కలిగించడం. సద్వినియోగం చేసుకోవడం. ఆంఖోంకి జ్యోతి కళ్ళ వెలుగు. సంభాషణ్ అంటే మాట్లాడుకోవడం. శిక్షా కార్యక్రమం ఎడ్యుకేషన్ సంబంధించిన కార్యక్రమాలు ఇవి. ఇక నిబంధనలోకి వెళ్దాం. ఆజ్ కా యుగ్ డాష్ కా యుగ్ హై. ఇక్కడ మొదటి డాష్లో విజ్ఞాన్ అనే దాంతో మనం నింపాలి. అంటే ఆజ్ కా యుగ్ విజ్ఞాన్ కా యుగ్ హై, నేటి యుగము సైన్స్కి సంబంధించిన యుగము. వైజ్ఞానికోనే నయే డాష్ కియే హై. ఇక్కడ డాష్లో ఏంటి? ఆవిష్కార్ అంటే కనిపెట్టడం. వైజ్ఞానిక అంటే సైంటిస్టులు కొత్త విషయాల్ని కనిపెట్టడం జరిగింది. ఉనిమే మనోరంజన్ దేనే వాలే కయి సాధన హై. వాటిలో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే చాలా సాధనాలని వాళ్ళు కనిపెట్టారు. జైసే రేడియో డాష్ దూరదర్శన్ ఆది. ఇక్కడ డాష్లో ఏంటి? సినిమా అనేది పెట్టాలన్నమాట. రేడియోని కనిపెట్టారు, సినిమాని కనిపెట్టారు, దూరదర్శనం మొదలైన వాటన్నిటినీ కనిపెట్టడం జరిగింది. మానవుకో డాష్ దేనే వాలే సాధనో మే దూరదర్శన్ కా ప్రముఖ స్థాన్ హై. మానవుకో మనిషికి డాష్ దేనే వాలే డాష్ అనేది ఇచ్చేటువంటి. ఇక్కడ డాష్లో ఏంటి? మనోరంజన్ ఎంటర్టైన్మెంట్. मानव को मनोरंजन देने वाले साधनों में దూరదర్శన్ కా ప్రముఖ స్థాన్ హై. మనిషికి ఎంటర్టైన్మెంట్ని ఇచ్చే సాధనాలలో దూరదర్శన్కి ఒక ముఖ్యమైన ప్లేస్ అనేది ఉందన్నమాట. సన్ డాష్ మే సన్ అన్నాడంటేనే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సన్ అని డాష్ ఇచ్చాడ్రా అంటే అక్కడ డేట్ గ్యారంటీ ఇయరే వస్తుంది. సన్ అంటే ఇయర్ అక్కడ పక్కన రావాలి. పైన ఇయర్ ఉంది చూసారా, 1926. ఖచ్చితంగా 1926 అని అక్కడ రాసేస్తాం. सन 1926 में J.L. బయర్డ్ ने दूरदर्शन का आविष्कार किया. 1926 సంవత్సరంలో జేఎల్ బయర్డ్ అనే అతను దూరదర్శన్ అనేదాన్ని కనిపెట్టడం జరిగింది. దూరదర్శన్కు అంగ్రేజీ మే డాష్ కహా జాతా హై. దూరదర్శన్ని అంగ్రేజీ అంటే ఇంగ్లీష్లో ఇక్కడ డాష్లో ఏం రాయాలి? టెలివిజన్ కహా జాతా హై. దూరదర్శన్ని ఇంగ్లీష్లో టెలివిజన్ అని చెప్పడం జరుగుతుంది. టెలి కా అర్ధ హై దూర్ ఔర్ విజన్ కా అర్ధ హై దేఖ్నా. అనేది డాష్లో వస్తుందన్నమాట.
టెలి కా అర్ధ హై, టెలి అంటే ఏంటి, దూరము అని అర్థం. విజన్ అంటే అర్థం ఏంటి, చూడడము అని అర్థం అన్నమాట. యానే दूर से డాష్ హోనే వాలే దృశ్యం కో జహాన్ చాహే వహా, అంటే ఇక్కడ ఏంటి, యానే దూర్ సే అంటే దూరం నుండి అని చెప్పి డాష్ ఇచ్చాడు. ఇక్కడ డాష్లో ఏంటి, దూరం నుండి ప్రసారం అవుతున్నా అని, అంటే ప్రసారిత్ అనేది ఇక్కడ డాష్లో పెట్టాలన్నమాట. ప్రసారిత్ హోనే వాలే, ప్రసారం అవుతున్నా, దృశ్యంకో దృశ్యాలని, ఆ బొమ్మల్ని, జహాన్ చాహే వహా ఎక్కడ కావాలంటే అక్కడ, ఏక్ డాష్ కే ద్వారా దేఖ్ సకనా, ఏక్ డాష్ కే ద్వారా అంటే అక్కడ డాష్లో ఏం పెట్టాలి, వైజ్ఞానిక సాధన్ అంటే ఒక సైన్స్కి సంబంధించిన సాధనం ద్వారా దేఖ్ సకనా చూడగలగడం అని అర్థం అన్నమాట. ఇసుసే మనోరంజన్ ఔర్ డాష్ హోతా హై, దీని ద్వారా ఏం జరుగుతుంది, మనోరంజన్ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది, ఔర్ జ్ఞాన్ ప్రాప్త్ హోతా హై, జ్ఞాన్ ప్రాప్త్ అనేది ఆ డాష్లో వస్తుందన్నమాట. అంటే నాలెడ్జ్ కూడా మనకి కలుగుతుంది. ఘర్ బైఠే డాష్ కే సమాచార్ జాన్ సక్తే హై, ఇంట్లో కూర్చొనే డాష్ యొక్క న్యూస్ మొత్తం తెలుసుకోగలం అంట. ఏంటి డాష్ యొక్క న్యూస్ అంటే, డాష్లో ఏం రావాలి, దేశ్ విదేశ్, ఇంట్లో కూర్చొనే దేశ విదేశాల న్యూస్ మొత్తాన్ని కూడా మనం తెలుసుకోగలము. ఇస్మే సినిమా, భాషణ్, సంభాషణ్, గానే ఆది సున్ ఔర్ దేఖ్ సక్తే హై. ఇస్మే అంటే దేంట్లో, టీవీలో అనమాట. ఈ టీవీలో మనం సినిమాలు చూడగలం, భాషణ్ మాటలు చూడగలం, సంభాషణ్ ఇద్దరు మాట్లాడుకునే స్పీచ్లు వగైరా అవి చూడగలం, వినగలం, గానే పాటలు, ఆది ఎక్సెట్రా. సున్ ఔర్ దేఖ్ సక్తే హై, సున్ అంటే వినగలగడం, మరియు దేఖ్ సక్తే హై అంటే చూడగలగడం, ఇవన్నీ చేయగలం. విద్యార్థియోంకే లియే, విద్యార్థుల కొరకు, ఉపయోగి అంటే వాళ్ళకి ఉపయోగపడే, డాష్ బి ప్రసారిత్ కియే జా రహే హై, డాష్ కూడా అంటే విద్యార్థులకు ఉపయోగమైన డాష్ అంటే ఏంటి, విద్యార్థులకు ఏం ఉపయోగం ఉంటుంది, శిక్షా కార్యక్రమం అంటే చదువుకు సంబంధించిన కార్యక్రమాల్ని కూడా ప్రసారిత్ కియే జా రహే హై, ప్రసారం చేస్తున్నారు. అంటే అక్కడ డాష్లో శిక్షా కార్యక్రమం అనేది రావాలన్నమాట. విద్యార్థియోంకి డాష్ డాల్తే హై, అయితే ఈ టీవీ అనేది విద్యార్థులకి డాష్ కలిగిస్తుందంట. ఏంటి, పడాయి మే బాధ, ఆ డాష్లో పడాయి మే బాధ అని వస్తుంది. అంటే విద్యార్థులకి చదువులో ఇబ్బందిని కలిగిస్తుంది. ఇంకా డాష్ మందు పడి జాతి హై, డాష్ బాగా సన్నగిల్లుతుందంట, వీక్ అయిపోతుందంట. ఏం వీక్ అయిపోతుంది టీవీ వల్ల, ఆంఖోంకి జ్యోతి, ఆ డాష్లో ఆంఖోంకి జ్యోతి అని రావాలి. అంటే కంటి మెరుపు మందగిస్తుందన్నమాట, ఆంఖోంకి జ్యోతి. కుచ్ నష్ట హోనే పర్ భీ, కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ, దూరదర్శన్కు సహీ రూపుసే, ఈ దూరదర్శన్ ఈ టీవీని సక్రమంగా డాష్ కరేతో, డాష్ కనుక చేస్తే, డాష్లో ఏం రావాలి, సద్వినియోగం చేస్తే, కాబట్టి డాష్లో సదుపయోగ్ అనేది రాయాలి. చేస్తే బహుత్ హీ లాభ పాయేంగే, చాలా ఉపయోగాలు మనకి ఉంటాయన్నమాట. ఇది నాన్న దూరదర్శన్ జనరల్ ఎస్సే కనుక ఒకవేళ పరీక్షలో ఇచ్చినట్లయితే ఇలాంటి వాక్యాలతోనే, ఇలాంటి వాక్యాలకు సంబంధించే అసలు దూరదర్శన్ అంటే ఏంటి, దూరదర్శన్ని ఎవరితో కనిపెట్టారు, దూరదర్శన్ వల్ల యూజెస్ ఏంటి, లాస్ ఏంటి, అంటే ఇలాంటి మాటలతోనే, ఇలాంటి వాక్యాలతోనే మనకి జనరల్ ఎస్సే నిబంధన అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పదాలన్నిటి అర్థాలు మనం తెలుసుకున్నాం, ఈ వాక్యాలన్నిటి అర్థాలు మనం తెలుసుకున్నాం, కాబట్టి ఇక ఇబ్బంది లేదు, మనం రాయగలము. ఒకసారి ఈ 16 ఖాళీలలో నింపే ఆ 16 పదాలు ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఇక్కడ బోర్డు మీద కూడా చక్కగా చూసుకోండి. 1 నుండి 16 పదాలు ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 16 పదాలని చక్కగా చూసుకోండి. అలాగే మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.